డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో పోతవరం గ్రామానికి చెందినటువంటి మాతావారిపేట. ఈ పేటలో వారం రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ జరిగి 3 ఇళ్ళు పూర్తిగా దగ్ధం అవటం జరిగింది. అందులో ఉన్నటువంటి సామాన్లు తీసుకోవడానికి కూడా ఏ విధమైనటువంటి టైం లేకుండా మొత్తం ఆ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం అన్ని బట్టలతో సహా అన్ని వస్తువులు ఖాళీ బూడిదైపోవటం జరిగింది. ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ మాతవారిపేటలో ఈ 3 కుటుంబాలని సందర్శించి ఆ కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి వారికి సహాయంగా ప్రభుత్వం తరపు నుంచి అయితే రైస్ ఇవ్వడం జరిగింది. అయితే నా తరపు నుంచి ఆ 3 ఫ్యామిలీస్కి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది వారికి జరిగిన నష్టాన్ని పూరించలేము, కానీ తాత్కాలికంగా వారికి కొంత ఊరట కలుగుతుందనే ఉద్దేశంతో నేను చేసినటువంటి సహాయం ఇది. అయితే అర్ధరాత్రి జరగటం వల్ల వారు ఏమి కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళిపోయారు. అందులో ఒక ఆమె మాతా పద్మ అనే ఆమె గల్ఫ్ నుంచి వచ్చి అంతకు ముందు రోజే ఆ ఇంట్లో తను అక్కడ కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి సొమ్మును కూడా బీరువాలో పెడితే మొత్తం అది కాలిపోవడం జరిగింది. ఆ సొమ్మే కాకుండా బట్టలు కానీ, పిల్లల పుస్తకాలు కానీ, అసలు ఆవిడ పాస్పోర్ట్ కూడా, వీసా, పాస్పోర్టు ఇవన్నీ కూడా ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. పాపం ఇప్పుడు ఆవిడ ఆవేదన ఏంటంటే, అట్లీస్ట్ ఆ పాస్పోర్ట్ చేయించుకుంటా కూడా నా దగ్గర డబ్బులు లేవని తన ఆవేదన వ్యక్తపరచడం జరుగుతుంది. చేత బాధిత కుటుంబాలని ఏదో నా వంతు కార్యక్రమంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా గన్నవరం మండల ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ప్రభుత్వాధికారులు, మా కూటమి ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చి ఇక్కడ వీరికి సహాయం చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వీరి యొక్క నష్టాన్ని పూరించడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.